నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. ప్రతి ఒక్కరు న్యూస్ చూసిన మిత్రులందరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి ప్రతి ఒక్కరు. బ్యాంకర్లు దీర్ఘదృష్టితో ఆలోచించాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి త్వరలో టెండర్లు. గత ప్రభుత్వం వ్యవసాయం సంక్షేమాన్ని పట్టించుకోలే. ప్రజాభవన్ జరిగిన బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అయ్యా సారు జర్రా మీరు ఇస్తా అన్న మహిళలకు 6 గ్యారంటీలలో ఏదైతే మహిళలకు ఇస్తా అన్నారో 6 గ్యారంటీలలో 2500 ఇస్తా అన్నారు. జర మహిళలకు గది కూడా జర అచ్చతట్టు చూడరు సార్, జర బట్టానా చూడే పెద్ద అన్న జర చూడు రాదే 2500 ఏదో ఇచ్చే ప్రయత్నం చేయరు జర్రా కొంచెం. అట్లనే ఈ రేషన్ కార్డులు ఏవైతున్నాయో రేషన్ కార్డులు కూడా జర వేసే ప్రయత్నం చేయరు. జర్రా ఒక్కొక్క పొరాన్ని మొత్తం ఆగమాగం అవుతారు. జర్రా ఈ చూడరు సారు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి పక్కన పెడితే ఫస్ట్ ఈ 2500 ఇస్తా అన్న స్కీమ్లో మహిళలకు ఆ స్కీమ్లో 2500 ఇస్తా అన్నారు కదా, వీరు సార్ తర్వాత లెక్క చూద్దాం. 1 కోటి మందిని కోటీశ్వరులు ఇస్తే రోజు తర్వాత ఉంది చేస్తే చెప్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు లేఖలో కొత్త నాటకం. బడ్జెట్లో 35% ప్రకటించి ఖర్చు చేసినందుక ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తున్నారు. మీరు చేసిన రుణమాఫీ 2014-18పై రైతుల వద్దకు వెళ్ళి అడగాలి. అడుగుర్రు సారు, అడుగురి ఏమవుతుంది చూడరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయిందా? కేసీఆర్ రుణమాఫీ చేసిండా? అటనే రైతు బంధు కేసీఆర్ వేసిండా? మంచిగా రేవంత్ రెడ్డి వేసిండా? అడుగుర్రి, అడిగితే వెళ్తుంది కదా. ఏంటంటే ప్రజలకి రండి, అంతే బంగారం అయిందా మీరు అడుగుతా అంటే మంచి ఇంకా ప్రజలందరూ దండాలు పట్టుకొని రెడీ ఉంటారు. నవోదయ విద్యాలయ ఏర్పాటుకు చర్యలు. వరంగల్ పివి నరసింహారావు 20వ వర్ధంతి వేడుకలు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పివి. భారతదేశానికి ఆర్థిక స్వతంత్రాన్ని తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పి మన పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో రివెంజ్ పాలన. ప్రజా సమస్యల నుంచి దృష్టి పెట్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి. ప్రభుత్వం నిర్లక్ష్యంగానే 57 మంది పిల్లలు చనిపోయారు. భూభారతి భద్రత ఉండదు. ఒక్క మహిళకు 30,000 బాకీ. రైతు భరోసా కుదించడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మానవత్వం ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావడం లేదు. మంత్రి సీతక్క. ఎస్, అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా వివాదంపై తెలంగాణ మంత్రి సీతక్క సోమవారం ములుగులో సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావడం లేదని అదే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చిత్రాలకు ప్రోత్సాహకాలు సైతం లేవన్నారు. దీన్ని లేదన్నారు. కానీ ఒక స్మగ్లర్ సంబంధించిన సినిమాకు అయితే అవార్డుల మీద అవార్డులు వస్తూ ఉన్నాయి అని అంటున్నారు. నిజంగా సీతక్క చెప్పినట్టు జై భీమ్ సినిమాకు అవార్డు వచ్చిందా? రాలేదు. ఈ పుష్ప 2 పుష్ప 1కి ఎందుకండి? ఏది ఇట్లా తగ్గేదేలే షెకావత్ సారు అన్నందుగా అవార్డులు ఇచ్చాడు. ఒక సందేశాత్మక సినిమాకు అవార్డు ఇచ్చేది పక్కన పెట్టి ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సినిమాకు, పోలీసులను కించపరిచే విధంగా చేసే వాక్యాలకు, ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే సినిమాను పక్కన పెట్టి ఒక స్మగ్లింగ్ చేసే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారు. జై భీమ్ సినిమాకి ఎందుకు అవార్డు ఇవ్వట్లేదు అనేది నా ఆవేదన కాదు, ప్రజల ఆవేదన. అది చేయండి మీరు ఒకసారి కామెంట్లో చేయండి. సో పుష్ప పార్ట్ 1కు అవార్డు ఇవ్వడం కరెక్టేనా? జై భీమ్ సినిమాకు అవార్డు ఇవ్వడం కరెక్టేనా? కామెంట్ రూపంలో పెట్టాలి మిత్రుల ప్రతి ఒక్కరు. మీరు పల్లవి చూద్దాం. అంతా క్యాష్. ప్రముఖులను చుట్టుముడుతున్న కేసులు. అరెస్ట్ భయంతో హైకోర్టుకు పరుగులు. క్యాష్ పిటిషన్ వేస్ట్ ఊరట పొందుతున్న నాయకులు. తొక్కిసలాట కేసులో మొన్న అల్లు అర్జున్, ఫార్ములా కార్ రేసింగ్ కేసులో ఉన్న కేటీఆర్, ఇప్పుడు మేడిగడ్డ అవినీతి రేసులో కేసీఆర్, హరీష్. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో లీడర్లు వరుస క్యాష్ పిటిషన్లు.
గత 2 వారాలుగా రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖుల కేసులో చర్చనీయాంశంగా మారాయి. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాట, మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ, మీడియాపై అల్లు అర్జున్ అరెస్టు, విడుదల, అసెంబ్లీ సమావేశాల ఈ ఫార్ములా కార్యసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై ఏసీపీ ఈడీల కేసు, ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కేసులు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీలు, నాయకులు. తప్పు చేస్తే ఎవరైనా పడుతుంది. అవినీతి చేసినా, తప్పు చేసినా, ఎంత పెద్దోడైనా చట్టం ముందు సమానులే, కేసులు పెట్టుతారు. ఈ యొక్క చిన్న లాజిక్ మర్చిపోతారు కేటీఆర్ గారు. మీరు మీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అరెస్టుకు రంగం సిద్ధం. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ల విషయంలో చేసింది తప్పు కాబట్టి ఆయనకు అరెస్టు. మోహన్ బాబు మీడియాపై దాడి చేసిండు కాబట్టి ఆయన మీద చేసిన తప్పు కాబట్టి ఆయన మీద కూడా కేసు అయింది. తప్పు చేసినప్పుడు ఎవరిపైనా కేసులు అయితేనే ఉంటాయి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా. రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వాలి, వ్యవసాయం సంక్షేమ రంగాలకు పెద్దపీట. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూస్తారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు. భూ సంస్కరణలకు ఆద్యుడు మన మాజీ ప్రధాని పివి. ఎల్ఎస్బిసి మీటింగ్లో ఎస్ఎల్బిసి మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జైభీంకు స్మగ్లర్ల పాత్రకు అవార్డుల. పోలీసులను కించపరుస్తారా? అల్లు అర్జున్ సుకుమార్పై చర్యలు తీసుకోండి, పోలీసులకు ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు. ఇది కూడా నిజమే. అల్లు అర్జున్ ఎపిసోడ్పై ఎవరు మాట్లాడొద్దు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్. పార్టీ నేతలకు కూడా స్పందించొద్దని అంతర్గత ఆదేశాలు. మీడియా సమావేశంలో చర్చల్లో ఆ ప్రస్తావన తేవద్దని ఆదేశం. అల్లు అర్జున్ అరెస్ట్ సరే, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య నిందితుడి అరెస్ట్. ఏజీ అసెంబ్లీని అబద్ధాల వేదిక చేశారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వేధిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హన్మకొండలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటాడు. స్ప్రింక్లర్లు ఇవ్వడం లేదంటూ, రుణమాఫీ చేయలేదంటూ, మేము రైతులకు ఇవన్నీ ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, మీరు సిద్ధమా? బట్టి విక్రమార్క అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, అసెంబ్లీ అబద్ధాలు చెప్పారు. అసెంబ్లీలో నేను లెక్కలతో సహా అప్పచెప్పిన, బీఆర్ఎస్ చేసింది కేవలం 4,17,000 కోట్లే అని మీరు 7 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్తే లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పాను అని హరీష్ రావు పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్ 1523 ఉద్యోగుల మేము ఇచ్చినాం, మీ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం, చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు ఈ ముఖ్యమంత్రి. అందుకే మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టి ప్రజలకు ముందుకు నిజస్వరూపాన్ని బయట పెట్టేలా కేసీఆర్ చేసిన పనులన్నీ మీకు అర్థమవుతాయి. అందుకే నిజం నిలకడగా మీదే తెలుస్తుంది. ఇవాళ ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కేసుల. ప్రభుత్వంలో 7 గ్యారంటీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నదా పాలసీ మ్యాటర్ అడిగితే హౌస్ అరెస్ట్ కేసులు పెడుతున్నారు. కూర్చొని మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ మామా కాంగ్రెస్ నేత, ఆయన మాకు స్నేహితుడు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కూర్చొని మాట్లాడుకునే ఉన్నది, కూర్చోరు మరి, అందరు కూర్చొని మాట్లాడుకోరు. టాలీవుడ్ను ఎల్లగొట్టే కుట్ర. భారీ ఆదాయ వనరున్న సినీ పరిశ్రమ, చిత్ర పరిశ్రమపై తెర వెనుక కుట్రలు ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్. మొదట అక్కినేని కుటుంబాన్ని టార్గెట్. తాజాగా అల్లు అర్జున్, ఇప్పుడు ఎన్టీఆర్, రేపు మా పవన్ కళ్యాణ్. ఇప్పటికే కాంగ్రెస్ నేతల మాటల దాడి, ఇళ్లపై దాడులు, పరోక్ష సంకేతాలు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం హుజూర్ అనే వరకు తప్పలేదని చర్చ. పవన్ కళ్యాణ్ ఇది పోతే అంత ఉన్నదా?
పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే మంటలు పుడతాడు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడు. చెగ్వీర కంటే చెగ్వీర స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్. మొన్న నడుచుకుంటా వేయండు, పాదాల మీద నడుచుకుంటా పోయి ప్రజా సేవ కొరకు ఒక మాట అన్నాడు. ఒకటే చెప్పిండు, నాకు కాదు గుడి కట్టాల్సింది, మీకు బడి కావాలి అని చెప్పిండు. అది నాయకుడి లక్షణం. ఓకే, ఏదేమైనా చూస్తూనే ఉండండి జీనియస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. నమస్తే, జై హింద్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి.